హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ప్రీవియస్ వీడియోలో డేటా టైప్స్ ఇన్ పైథాన్ వీటికి సంబంధించి థియరీ అనేది చెప్పాను. ఈ వీడియోలో డేటా టైప్స్ ఇన్ పైథాన్‌కి సంబంధించి ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. సో, నేను ఆల్రెడీ జూపిటర్ నోట్‌బుక్ అనేది క్రియేట్ చేసున్నాను. ఈ డేటా టైప్స్‌లో ఫస్ట్ వచ్చేసరికి మనకి న్యూమరిక్ డేటా టైప్స్ ఉంటాయి. న్యూమరిక్ డేటా టైప్స్ ఇది మార్క్‌డౌన్ సెల్‌గా కన్వర్ట్ చేస్తున్నా. ఈ న్యూమరిక్ డేటా టైప్స్‌లో ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్స్ అండ్ కాంప్లెక్స్ నంబర్స్ ఉంటాయి. సో, నేను ఇంటీజర్ అనే నంబర్ నమ్1 అనేది క్రియేట్ చేస్తున్నా. 5 స్టోర్ చేసుకుంటున్నా. నమ్1 ప్రింట్ చేస్తున్నా. ఈ ప్రింట్ చేయడానికి నమ్1 ప్రింట్ ఆఫ్ నమ్1 అనే స్టేట్మెంట్ వాడండి. ప్రింట్ ఆఫ్ నమ్1. సో దీన్ని జస్ట్ ప్రోగ్రామింగ్లో స్టేట్మెంట్స్ అంటాం. స్టేట్మెంట్స్ ఇది రన్ చేయండి. సో నంబర్ 1లో 5 అనే వాల్యూ స్టోర్ అయ్యింది. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ఒక డేటా టైప్ని తెలుసుకోవాలనుకుంటే మనం టైప్ అనే స్టేట్మెంట్ వాడచ్చు. టైప్ ఆఫ్ నమ్1 అనేది ప్రింట్ చేసా. సో ఇక్కడ ఇంట్ అని వచ్చింది. దీన్ని ప్రింట్ స్టేట్మెంట్ వాడి చూద్దాం సరే. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నమ్1 దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే క్లాస్ ఇంట్. సో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అనేవి అసోసియేట్ అయ్యి ఉంటాయని చెప్పాను. ఈ 5 అనే ఇంటీజర్కి సంబంధించి క్లాస్ ఇంట్ అనే క్లాస్ ఉంది. సో ఇక్కడ క్లాస్ ఇంట్ అని ప్రింట్ అయింది అవుట్పుట్ స్క్రీన్ మీద. అలాగే num2 అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. మళ్ళీ ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఇస్తున్నాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ num2. ఈ నెంబర్ 2లో ఫ్లోటింగ్ పాయింట్ డెసిమల్ వాల్యూ స్టోర్ చేసుకున్నాను కాబట్టి దీని యొక్క క్లాస్ వచ్చేసరికి ఫ్లోట్ అని వచ్చింది. అలాగే num3లో కాంప్లెక్స్ నెంబర్ ఒకటి స్టోర్ చేసుకుంటున్నా 1+2g. అండ్ దీన్ని ప్రింట్ చేస్తున్నా. టైప్ ఆఫ్ num3. సో కాంప్లెక్స్ క్లాస్ కాబట్టి కాంప్లెక్స్ క్లాస్ అని అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అయింది. అండ్ ఈ కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ యాక్సెస్ చేయాలనుకుంటే num3 మీరు జస్ట్ డాట్ ప్రెస్ చేసి రియల్ అని ఇవ్వండి. సో num3 డాట్ రియల్ అనేది 1 అనేది డిస్ప్లే అయింది. అండ్ మనం ఇమాజినరీ పార్ట్ కూడా యాక్సెస్ చేయొచ్చు. num3 డాట్ ఇమాజినరీ ఇవ్వండి. 2.0 ప్రింట్ అయింది. సో ఇలా న్యూమరిక్ లిటరల్స్లో ఇంకా బైనరీ ఉండొచ్చు, లేదా హెక్సాడెసిమల్ ఆర్ ఆక్టల్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. సపోజ్ నేను బైనరీ అండర్స్కోర్ నంబర్ ఈక్వల్ టు ఈ బైనరీ 0 స్మాల్ బీతో అయినా స్టార్ట్ అవ్వచ్చు, లేదా క్యాపిటల్ బీతో అయినా స్టార్ట్ అవ్వచ్చు. 0101 అని ఇచ్చా. అండ్ దీని టైప్ చెక్ చేసి చూద్దాం. టైప్ ఆఫ్ బైనరీ అండర్స్కోర్ నమ్. సో ఈ బైనరీ నెంబర్ కూడా ఇంటీజర్ క్లాస్ సంబంధించింది అవుతుంది. ఇంట్ క్లాస్ అని వచ్చింది. ఇవన్నీ ఇంటీజర్స్లో టైప్స్ అవుతాయి. నేను ఇక్కడ రాస్తున్నా ఒక ఇంపార్టెంట్ పాయింట్ లాగా. టైప్స్ ఆఫ్ ఇంటీజర్ లిటరల్స్. బైనరీ ఉంటాయి. ఫస్ట్ నార్మల్ నెంబర్స్ డెసిమల్ నెంబర్స్ ఉంటాయి. బైనరీ ఉంటాయి. ఆక్టల్ హెక్సాడెసిమల్ వాల్యూస్ ఉంటాయి. మార్క్ డౌన్ చేస్తున్నా దీన్ని. సపోజ్ నేను ఇక్కడ రాస్తున్నా. సో టైప్స్ ఆఫ్ ఇంటీజర్ లెటర్లో డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ ఇలా 4 టైప్స్ ఉంటాయి. ఈ నంబర్ని ఈక్వల్ టు 5 అనేది క్రియేట్ చేసాం. ఇది నార్మల్ డెసిమల్ నెంబర్స్ అవుతుంటాయి. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఆక్టల్ నెంబర్ ఈక్వల్ టు స్మాల్ ఓ 0 స్టార్ట్ అవ్వాలి. స్మాల్ ఓ అయినా ఉండొచ్చు, లేదా క్యాపిటల్ ఓ అయినా ఉండొచ్చు. స్మాల్ ఓ ఇస్తున్నాను. సపోజ్ 109 ఇచ్చాను. అండ్ ఈ ఆక్టల్ నెంబర్స్లో 9 అనేది అలౌడ్గా ఉంటుంది కాబట్టి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సో ఆక్టల్ నెంబర్స్లో మనకు ఓన్లీ 7 నెంబర్స్ మాత్రమే, 8 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 0 నుంచి 7 వరకు అలౌడ్ ఉంటాయి. సో అక్కడ సపోజ్ 7 ఇచ్చాను. దీన్ని టైప్ ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆక్టల్ అండర్స్కోర్ నమ్. సో ఇది ఇంటీజర్ క్లాస్ అనేది డిస్ప్లే అయింది. నెక్స్ట్ హెక్సాడెసిమల్ ఒక నెంబర్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. 0x129 ఆర్ క్యాపిటల్ ఏ ఇస్తా. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ హెక్స్ అండర్స్కోర్ నమ్. ఈ హెక్సాడెసిమల్ నెంబర్ కూడా ఇంటీజర్ అనే క్లాస్
కిందకి వస్తుంది. సో ఇవన్నీ న్యూమరిక్ డేటా టైప్స్ ఆర్ న్యూమరిక్ లిటరల్స్ లో ఉంటాయి. డిఫరెంట్ డెసిమల్స్ ఉంటాయి, ఆక్టల్స్, హెక్సాడెసిమల్స్ ఆర్ బైనరీ నెంబర్స్ అనేవి ఉంటాయి. అండ్ నేను బిలో సమ్ సెల్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ లిటరల్స్ వచ్చేసరికి మనకి స్ట్రింగ్ లిటరల్స్ ఉంటాయి. స్ట్రింగ్ లిటరల్స్ ఆర్ స్ట్రింగ్ డేటా టైప్స్. ఈ సెల్ మార్క్డౌన్ గా కన్వర్ట్ చేస్తున్నా. ఒక స్ట్రింగ్ అండర్స్కోర్ నమ్ వేరియబుల్ క్రియేట్ చేసా. ఇది స్ట్రింగ్ 1 అని ఇస్తున్నా. స్ట్రింగ్ అండర్స్కోర్ num2 వేరియబుల్ లో డబుల్ కోట్స్ లో ఇస్తున్నాను ఇక్కడ. ఇది స్ట్రింగ్ 2 అని ఇస్తున్నా. num3 లో ట్రిపుల్ కోట్స్ వాడుతున్నా ఇక్కడ. ఇది స్ట్రింగ్ 3. సో వీటి యొక్క టైప్స్ అండ్ డేటా టైప్స్ ని ప్రింట్ చేసి చూద్దాం. టైప్ ఆఫ్ స్ట్రింగ్ అండర్స్కోర్ నమ్. సో ఈ స్ట్రింగ్స్ అనేవి ఒక str క్లాస్లకి సంబంధించిన అవుతాయి. అవుట్పుట్ స్క్రీన్ మీద క్లాస్ str అని ప్రింట్ అయింది. అండ్ సిమిలర్లీ num2 ఇస్తే ఇది కూడా స్ట్రింగ్ క్లాస్ సంబంధించి అవుతుంది. అండ్ 3 ఇచ్చినా కానీ క్లాస్ str అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసరికి సీక్వెన్స్ డేటా టైప్స్ ఉంటాయి. వాటిల్లో లిస్ట్, సెట్, టూపుల్, డిక్షనరీ ఇలా ఉంటాయి. వీటిలో లిస్ట్ అనేది చూద్దాం. లిస్ట్ డేటా టైప్. ఈ లిస్ట్ ని క్రియేట్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలని మీకు ఆల్రెడీ చెప్పాను. 1 2 3 కొన్ని ర్యాండమ్ నెంబర్స్ ఇస్తా. 6 7 8 9 9 ఇలా ఇచ్చాను. సరే ప్రింట్ చేసి చూద్దాం. దీన్ని ప్రింట్ స్టేట్మెంట్ వాడండి. దిస్ కాల్డ్ ప్రింట్ స్టేట్మెంట్. ఈ లిస్ట్ లో మనం ఏ నెంబర్స్ అయితే ఇచ్చామో అవన్నీ ఒక కంటిన్యూస్ సీక్వెన్స్ లో స్టోర్ అయి ఉంటాయి మెమరీలో. సో లిస్ట్ అనేది యాక్సెస్ అయింది. దీని యొక్క టైప్ అనేది ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎల్. సో ఇది లిస్ట్ కి సంబంధించిన క్లాస్ కాబట్టి లిస్ట్ అనేది క్రియేట్ అయింది. అండ్ సిమిలర్లీ నేను ఒక టూపుల్ అనేది క్రియేట్ చేస్తున్నా. టూపుల్ డేటా టైప్. సెల్ మార్క్డౌన్ గా కన్వర్ట్ చేస్తా. సో ఇక్కడ ఇది కాపీ చేస్తున్నా. టీ అనేవ్వండి దీనికి వేరియబుల్ నేమ్. అండ్ పారాంథసిస్ వాడాలి కాబట్టి మన టూపుల్స్ వాడండి. అండ్ దీన్ని టైప్ ప్రింట్ చేసి చూస్తే టూపుల్ క్లాస్ అని వస్తుంది. ఈ లిస్ట్కి టూపుల్కి ఈ లిస్ట్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పిన. టూపుల్ డేటా టైప్ ఇన్ పైథాన్ వచ్చేసరికి ఇమ్యూటబుల్ డేటా టైప్ అని చెప్పాను కదా. సో ఎందుకు ఇలా అవుతుందంటే ఇక్కడ ఒక సెల్ బిలో ఇన్సర్ట్ చేస్తాను. సపోజ్ నేను ఎల్ ఆఫ్ జీరో అని ఇవ్వగలను. ఈ ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ అవుతుంది. ఈ 1 అనేది యాక్సెస్ అవుతుంది. సపోజ్ దీంట్లో 100 అని ఇచ్చాను. ఇది రన్ చేయండి అండ్ ఎల్ ప్రింట్ చేయండి. సో ఇక్కడ 200 అని ఇచ్చాను. ఈ 1 ప్లేస్ లో 200 అనేది వాల్యూ ఇన్సర్ట్ అయింది. ఈ 1 అనేది రీప్లేస్ అయిపోయింది. సో దీన్ని మ్యూటబుల్ అంటాం మనం. డేటాని చేంజ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, లేదా ఇలా డిఫరెంట్ చేంజెస్ అనేవి చేయొచ్చు డేటాకి సంబంధించి. బట్ టూపుల్లో ఇది పాసిబుల్ అవ్వదు. సేమ్ స్టేట్మెంట్ ఇక్కడ పెడుతున్నా. టీ ఇచ్చాను. సో ఇది ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే టూపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఎందుకంటే ఇది టూపుల్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్. లిస్ట్ కి టూపుల్ కి ఇలా ఈ 2 డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. నోట్ చేస్తా. టూపుల్ ఈస్ ఇమ్యూటబుల్ డేటా టైప్ అండ్ లిస్ట్ ఈస్ mutable డేటా టైప్. నెక్స్ట్ ఇక్కడ మన లిస్ట్ అయిపోయింది, టూపుల్ అయిపోయింది. సెట్స్ చూద్దాం. సెట్ డేటా టైప్. సెల్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం. సపోజ్ నేను డిఫరెంట్ డూప్లికేట్ వాల్యూస్ అనేవి కూడా ఇచ్చాను. ప్రింట్ చేసి చూడండి మీరు. ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సో ఇలా 1 అనేవి నేను చాలా డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చాను. బట్ ఓన్లీ 1 టైం మాత్రమే ఒక వాల్యూ అనేది ఉంటుంది సెట్స్ లో. అండ్ దీని టైప్ ప్రింట్ చేసి చూస్తే
ఇది క్లాస్ అనేది సెట్ అని నేను చెప్పాను కాబట్టి సెట్ అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అయింది. అండ్ దెన్ ఈ సెట్స్ సంబంధించి ఫ్రోజన్ సెట్ అనేది కూడా ఉంటుంది. ఫ్రోజన్ సెట్, ఈ ఫ్రోజన్ సెట్ లో సపోజ్ ఎఫ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా, ఫ్రోజన్ సెట్ అనే ఫంక్షన్ వాడాలి మనం. నేను సేమ్ ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ ఇచ్చేస్తాను అండ్ దీన్ని ప్రింట్ చేసి చూడండి. ఈ ఫ్రోజన్ సెట్ లో కూడా ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే అలౌడ్, డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఎలిమినేట్ అవుతాయి ఈ సెట్ కి ఫ్రోజన్ సెట్ కి. బట్ ఈ రెండింటి ఒక డిఫరెన్స్ ఏంటంటే సెట్ అనేది మ్యూటబుల్ డేటా టైప్, లిస్ట్ అనేది ఎలాగైతే మ్యూటబుల్ లో సెట్ కూడా మ్యూటబుల్. సో కమెంట్ లైన్ లో ఇస్తున్నాను, సెట్ ఈజ్ ఏ మ్యూటబుల్ డేటా టైప్ అండ్ ఫ్రోజన్ సెట్ ట్యూపుల్ అనేది ఎలాగైతే ఇమ్యూటబుల్ అవుతుందో ఫ్రోజన్ సెట్ కూడా ఇమ్యూటబుల్ డేటా టైప్. ఒక సెల్ ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఎస్ ప్రెస్ చేసి డాట్ క్లిక్ చేయండి ఎస్ పక్కన, అండ్ ఇక్కడ ట్యాబ్ అనేది ప్రెస్ చేయండి. ఈ సెట్స్ సంబంధించి డిఫరెంట్ మెథడ్స్ అనేవి వస్తాయి. సో ఈ సెట్స్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి, మనం ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయొచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు, ఇలాంటి మెథడ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నేను ఎఫ్ లో మెథడ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎఫ్ డాట్ అని క్లిక్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఎఫ్ లో యాడ్ మెథడ్ అనేది లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ డిఫరెంట్ ఇంటర్సెక్షన్, ఇలా మెథడ్స్ అనేవి తగ్గిపోయినాయి. సో ఈ ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్ కాబట్టి మనం డేటాని చేంజ్ చేయలేము. మనం న్యూమరిక్ డేటా టైప్స్ చెప్పాను అండ్ స్ట్రింగ్స్ డేటా టైప్స్, న్యూమరిక్ డేటా టైప్స్ అయిపోయినాయి, స్ట్రింగ్ డేటా టైప్స్ అయిపోయినాయి, అండ్ లిస్ట్, సెట్, ట్యూపుల్, ఫ్రోజన్ సెట్ అయిపోయినాయి. ఇంకా డిక్షనరీస్ అనేవి ఉంటాయి మళ్ళీ పైథాన్లో, డిక్షనరీ డేటా టైప్. నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తాను. ఇక్కడ డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ లాగా స్టోర్ అయి ఉంటుంది. మీరు కీస్ ఏదైనా ఇవ్వచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను 1లో పైథాన్ సి అని స్టోర్ చేసుకుంటున్నా, 2లో జావా అని ఇస్తున్నా, C++ అని ఇస్తున్నా, 3లో జావా ఇస్తున్నా, 4లో పైథాన్ అని ఇస్తున్నా. దీన్ని రన్ చేయండి. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ డి, దీని టైప్ ప్రింట్ చేసి చూస్తే క్లాస్ డిక్ట్ అని వచ్చింది. ఈ డిక్షనరీ క్లాస్ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ ఈ క్లాస్ సెట్ అని వచ్చింది అండ్ ఇక్కడ ఒకసారి టైప్ ఆఫ్ ఎఫ్ ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎఫ్ అంటే మీరు క్లాస్ అనేది ఫ్రోజన్ సెట్ క్లాస్ అవుతుంది. సో ఇలా ప్రతి డేటా టైప్ అనేది ఒక క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది అవుతుంది. మన ఆబ్జెక్ట్ అనొచ్చు లేదా ఇన్స్టాన్స్ అనొచ్చు. ఈ డిక్షనరీలో యాక్సెస్ చేయాలనుకుంటే T(1) అని ఇస్తే ఈ వాల్యూస్ ఈ 1 కీ ఇచ్చాం కాబట్టి కీ అనేది యాక్సెస్ అయింది. అండ్ డిక్షనరీ అనేది ఆర్డర్ కలెక్షన్ ఉంటాం. సో ఇలా డిక్షనరీలో వాల్యూస్ని కీని బేస్ చేసుకుని యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ 2 ఇస్తే C++ వస్తుంది, 3 జావా, 4 పైథాన్. అండ్ సెట్ అనేది అన్ఆర్డర్డ్ కలెక్షన్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ ఇండెక్సింగ్ మనం వాడకూడదు. సపోజ్ S(0) అని ఇచ్చాను, ఇక్కడ టైప్ ఎర్రర్ వస్తుంది, సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్. ఇలా ఇవ్వకూడదు. ఇక్కడ పాయింట్ నోట్ చేస్తున్నా, indexing is not possible in sets as sets are unordered collection of items. సో సెట్స్ అనేవి అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కాబట్టి సెట్స్ లో ఇండెక్సింగ్ అనేది పాసిబుల్ అవ్వదు. ఎల్స్ ఇన్సర్ట్ చేస్తున్నా. లాస్ట్ డేటా టైప్ ఒకటి పెండింగ్ ఉన్నది, బూలియన్ డేటా టైప్. సపోజ్ bool_true అనే వేరియబుల్లో
ట్రూ స్టోర్ చేసుకుంటున్నా. బూల్ అండర్ స్కోర్ ఫాల్స్ అనే వేరియబుల్ ఫాల్స్ స్టోర్ చేసుకుంటున్నా. ఈ ప్రింట్ చేసి చూద్దాం. బూల్ అండర్ స్కోర్ ట్రూ అని ప్రింట్ చేయండి. ట్రూ ప్రింట్ అవుతుంది. బూల్ అండర్ స్కోర్ ఫాల్స్ లో ఫాల్స్ వాల్యూ స్టోర్ అయ్యింది. దీని టైప్ ప్రింట్ చేస్తే బూల్ అండర్ స్కోర్ ఇది క్లాస్ బూల్కి సంబంధించిన క్లాస్ కాబట్టి ఇది అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అయింది. సిమిలర్లీ ఇక్కడ ఫాల్స్ ఇచ్చినా కానీ బూల్ అండర్ స్కోర్ ఫాల్స్ వేరియబుల్ అనేది బూలియన్ క్లాసెస్ సంబంధించిన ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి క్లాస్ బూల్ అని ప్రింట్ అయింది. సో ఇలాగ న్యూమరిక్ డేటా టైప్స్ లో ఇంట్ ఫ్లోట్ కాంప్లెక్స్ చెప్పాను అండ్ స్ట్రింగ్స్ చెప్పాను. లిస్ట్ ట్యూపుల్ డిక్షనరీ బూల్ సెట్ ఫ్రోజన్ సెట్స్ ఇవన్నీ క్లాసెస్ అవుతాయి. మీరు టైప్ ఫంక్షన్ యూజ్ చేసి అవన్నీ డిస్ప్లే చేస్తే వాటికి సంబంధించిన క్లాసెస్ అన్ని ప్రింట్ అవుతాయి. ఇలాగా డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి పైథాన్ లో ఉంటాయి. న్యూమరిక్ డేటా టైప్స్ ఈ న్యూమరిక్ లో ఇంటీజర్స్ ఉంటాయి. ఇంటీజర్స్ బైనరీ ఆక్టల్ డెసిమల్ హెక్సాడెసిమల్ ఇలా ఉంటాయి ఇంటీజర్స్ కి సంబంధించి. అండ్ ఫ్లోటింగ్ వాల్యూస్ కూడా ఉంటాయి. కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి. స్ట్రింగ్ డేటా టైప్స్ ఉంటాయి. లిస్ట్ డేటా టైప్ ట్యూపుల్ డేటా టైప్ సెట్ డేటా టైప్ ఫ్రోజన్ సెట్స్ అండ్ డిక్షనరీస్ బూలియన్ డేటా టైప్స్ లో ట్రూ ఫాల్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ నన్ అనేది ఒకటి ఉంటుంది. సపోజ్ నేను నన్ ఇన్ పైథాన్ నన్ అండర్ స్కోర్ వేరియబుల్ అని క్రియేట్ చేసి నన్ అని ఇచ్చాను. నన్ వేరియబుల్ ప్రింట్ చేసి చూడండి. మీరు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏమీ డిస్ప్లే అవ్వదు. ఎందుకంటే నన్ కీవర్డ్ అనేది అసలు ఏమి డేటా స్టోర్ చేసుకోవద్దు అనుకున్నాం అనుకో మనం ఆ టైంలో ఈ నన్ కీవర్డ్ వాడాలి. నన్ అంటే ఏమీ లేదు లేదా ఎంటీఆర్ షాలో అని స్పెసిఫై చేస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోలో నేను ఈ టైప్ కన్వర్షన్స్ ఇన్ పైథాన్ అనేది చెప్తాను. మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి మార్చచ్చు. ఈ టైప్ కన్వర్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.